వైసీపీ మోసం చేస్తుందని ఎమ్మెల్సీ దువ్వూరు రామారావు అన్నారు. నెల్లూరులో నిర్వహించిన రజక చైతన్య సభలో పాల్గొన్న రామారావు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపట్టారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే రజకులను చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటారని రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికారి ప్రతినిధి రాఘవేంద్ర తెలిపారు. ఇక బీసీలందరూ ఒకటవ్వాలని, బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆడనే సుఖముందిరా అక్షరం చైతన్య సభకు ఈరోజు నెల్లూరు రావడం అనేది కొంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా రాఘవేంద్ర ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరులో అనేక మంది రజక బిడ్డలంతా కూడా చాలా వేలాదిగా తరలివచ్చారు. అంటే అది ఒక రజక సామాజిక చైతన్యాన్ని చూసేసింది. ఈరోజు చూసినట్టయితే ఈ ప్రభుత్వ పరంగా రజకులు ముఖ్యంగా చాలా అన్యాయం జరిగింది సామాజిక వర్గానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీ ఏదైతే 2014-19లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమల్లో తీసుకొచ్చాం. ఒక దోబిగాడ్స్ నిర్మాణం కావచ్చు, లేదా ఒక ఆదరణ పనిముట్లు కావచ్చు, లేదా రజకులకి వ్యక్తిగతంగా కానీ గ్రూప్ పరంగా కానీ రుణ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా విదేశీ విద్య కావచ్చు, అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజున పథకాలన్నీ కూడా పూర్తిగా మూలన పడేశారు. అంటే ఒక రజక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి దానికి విధులు నిధులు కూడా లేకుండా ఈ రోజున మూలన పడేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఇది ఒక రజక సామాజిక వర్గం కాదు, బీసీకి సంబంధించిన అన్ని సమాజాలు కూడా అనేక విధాలుగా నష్టపోయినాయి. సుమారుగా 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున రద్దు చేశారు. ఒక బీసీ సప్లాన్ని నిర్వీర్యం చేశారు. బీసీల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్నాయి, అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ బీసీలు కానీ రజకులు కానీ ఏకత్రాటిపై నడిచి ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దేవాలయాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతున్నాయో వాటిల్లో కూడా రజక వృత్తి కేవలం రజకులే చేసే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఒక 10 డిమాండ్స్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో రజకులకి ఏ పార్టీ అయితే పెద్దపేట వేస్తుందో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రజకులకు పెద్దపేట వేసి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదరణ పథకం ద్వారా మా వృత్తిదారులను కూడా ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే మా రజకులకు అండదండలుగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యి అయితే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. బీసీలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి మా రజకుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి ఒక తప్పుడు హామీ చేసి ఈరోజు 4.5 సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఆ హామీని తుంగలో తొక్కి రజకులను పట్టించుకోకుండా ఈరోజు పూర్తిగా విస్మరించేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అన్నీ కూడా రానున్న రోజుల్లో మాకు ఏ పార్టీ అయితే మోసం చేసిందో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి మాకు ఏ నాయకుడైతే మమ్మల్ని ఇన్ని రోజులు మాకు గుర్తింపించి మాకు సంబంధించినటువంటి పథకాలు కానీ సంక్షేమాన్ని కానీ కృషి చేశారో అటువంటి పార్టీకి అటువంటి నాయకుడికి రజకులు ఎప్పుడు మద్దతుగా ఉంటారు. తప్పుడు హామీలు ఇచ్చి ఆ వాగ్దానాలు తప్పినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మా రజకులు నమ్మడానికి సిద్ధంగా లేరని రానున్న రోజులు అందరం కలిసికట్టుగా పనిచేసి ఏ పార్టీ అయితే ఇప్పటివరకు మాకు న్యాయం చేసిందో ఎవరిని రాబోయే రోజుల్లో చేయబోతుందో ఆ పార్టీకే మద్దతు తెలిపేసి ఆ పార్టీని గెలిపించుకొని మా హక్కుల్ని అదేవిధంగా మాకు రావాల్సిన రాయితీల్ని పొందుతామని చెప్పేసి తెలియజేస్తాను.